హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఏంటంటే కర్నూలులో ఉన్నటువంటి సల్కాపురం సాయిబాబా ఆలయం అనమాట. ఆలయానికి వెళ్ళే రూట్ ఇది. నేను ఈ వీడియో మీకు సల్కాపురంలో ఉన్నటువంటి సాయిబాబా గుడి ఆలయాన్ని మీకు చూపిస్తాను మైటూర్లో. ఫ్రెండ్స్, మనము కొత్త బస్ స్టాండ్ నుండి బళ్ళారి చౌరస్తాకి రావాలండి. బళ్ళారి చౌరస్తా నుండి ఈ రూట్ ఇది ఆదోనికి పోయే బళ్ళారి రూట్ అనమాట. కోడుమూరు ఎమ్మినూరు వెళ్ళే బస్సులు వెళ్తుంటాయి, లేదంటే ఆటోలు కూడా వెళ్తుంటాయి. సో ఈ విధంగా హైవే రోడ్ అనమాట ఇది. మనం ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నది అంటే క్లారెట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి ఇది. ఇక్కడ ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చేన్ల మధ్యలో ఉంటుంది, పొలాల మధ్యలో. అయితే మనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్, ఇది రాజీవ్ గృహకల్ప కాంప్లెక్స్ అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి పేదవాళ్ళకి కట్టించినవి అపార్ట్మెంట్స్. ఇలానే స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్తే పెద్దపాడు వస్తుంది. పెద్దపాడు అంటే తెలుసు కదా మీకు, మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య అక్కడ కనిపిస్తుండే అదే టెంపుల్ అనమాట. ఎల్లమ్మ టెంపుల్, పెద్దపూడి ఎల్లమ్మ టెంపుల్, సుంకులమ్మ టెంపుల్. చూడండి పచ్చని పొలాలు ఎంత చక్కగా ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒక ఆశ్రమం అనమాట. అక్కడ ఏదో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అది దాటిన తర్వాత సల్కాపురం రైట్ సైడ్ సల్కాపురం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇట్లా ఆలయం ఉంటుంది. జస్ట్ ఒక 100 అడుగులు వేస్తే ఆలయం వస్తుందండి మెయిన్ రోడ్ నుండి. చూసారా, ఇది మెయిన్ గేట్. ఈ మెయిన్ గేట్లో నుంచి మనం లోనికి వెళ్తే ఇలా ఉంటుంది. ఫస్ట్ సాయిబాబా రేకుల షెడ్యూల్లో ఒక పెద్ద సాయిబాబా విగ్రహం ఉంటుంది. ఫస్ట్ ఈ సాయిబాబాని దర్శనం చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా వెనకిలా స్తూపం, అది జ్ఞాన మందిరం అనమాట. ఆ కట్టడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, చూపిస్తాను అది కూడా. ఇది ఆఫీస్. చుట్టూ కొబ్బరి చెట్లు అండి. ఇది మెయిన్ గుడి అనమాట, బాబా గుడి. అదే ఇలా మనం లెఫ్ట్ సైడ్ కాళ్ళు కడుక్కోవాలి. మా ఫ్రెండ్ బుజ్జి అనమాట, సత్యనారాయణ రెడ్డి, మేమంతా బుజ్జి అని పిలుస్తుంటాం. అలా కాళ్ళు కడుక్కొని నేను కూడా కడుక్కుంటున్నాను. సో అలా కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకుంటే శుద్ధి అయిపోయినట్లు అనమాట, మరి స్నానం చేసినట్లు. చూసారా, అక్కడ కనిపిస్తుంది డిన్నర్ డైనింగ్ హాల్ అనమాట. అది భోజనం చేసే హాల్. ఇక్కడ చూసారా, ఇదే చాలా అద్భుతంగా ఉంటుంది కట్టడం అనేది. జ్ఞాన సాయి అనమాట. ఇక్కడ మనం వెళ్ళి చుట్టూ ప్రదర్శనలు చేసుకోవాలి. ఇక్కడ చూసి ఇక్కడ కనిపించేది బాబా పాదాలు అవి. అక్కడ కనిపిస్తుంది ధుని, బాబా గారి ధుని. చుట్టూ పైన అంతా స్తూపానికి మొత్తం విగ్రహాలు ఉంటాయి, బాబా విగ్రహాలు వివిధ పొజిషన్లో ఉంటారు అనమాట. ఇక్కడ చూడు బాబా మనకి ఆశీర్వదిస్తున్నట్లు బాబా అనమాట. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అలా పైన చూశారు కదా మన మనుషుల రాశి ఫలాలు ఉంటాయి కదా, వాటి సింబల్స్ అనమాట. చుట్టూ మొత్తం సింబల్సే ఉంటాయి. ఇక్కడ చూడు బాబా తిరగలి తిప్పుతున్నాడు. ఇక్కడ అందరూ బాబా చరిత్ర చదువుతుంటారు ప్రశాంతంగా. ఇక్కడ చూసారా, బాబా ప్రశాంతంగా ఇటుకని తీసుకొని కూర్చున్నాడు అనమాట. బాబాకి ఇటుకకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అనమాట. అది మీకు ఆ విషయం తెలుసు అనుకుంటాను. ఈ పిక్చర్లో కూడా చూసింటారు మీరు. చూసారా, ఇక్కడ బాబా విఘ్నేశ్వరుని ఆకారంలో మన ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇదే బాబా పాదాలు. చుట్టూ పొలాలు ఉంటాయన్నమాట, పొలాల మధ్యలో ఉంటుంది టెంపుల్. ఇక్కడ చూసారా, పిల్లలు మనసులో ఏదైనా కోరిక కోరుకొని పిల్లలు నిలబెట్టడం ప్రయత్నిస్తే పిల్ల నిలబడిందంటే కాయిన్ కోరిక నెరవేరుతున్నాయని భక్తుల నమ్మకం అనమాట. చూడండి, అమ్మాయిలు ట్రై చేస్తున్నారు. ఇక్కడ వంటకి సిద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలు ఉంటాయండి, చక్కని భోజనం ఉంటుంది. ఇక్కడ సద్గురు నిలయం నాగసాయిలో బాబా గారు.
ఇక్కడ చుట్టూ కింద అన్నమాట. చుట్టూ 4 మూలల్లో ఒక్కొక్క మూలలో ఒక్కొక్క బాబా ఉంటాడు విగ్రహం. బాబా ఇక్కడ చెట్లకి నీళ్లు పోస్తుండే విగ్రహం అన్నమాట ఇది. బాబా ఎప్పుడూ చెట్లకి నీళ్లు పోయడము, జంతువులకి ఆహారం పెట్టడం, తను భిక్షాటన చేసిన ఆహారాన్ని తను తిని తర్వాత పక్షులకు, జంతువులకు పెట్టేవాడు. అలాగే అనార్థులకు, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేవాడు. విరాలు సేకరించి భోజనం వడ్డించి పెట్టించేవాడు అనమాట బాబా. స్వయంగా కూడా వంట చేసేవాడు బాబా. ఎందుకంటే బాబా తత్వం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అన్న తత్వం అయినది. ఆయన సందేశం అదే అనమాట. చూశారా, ఇది ధుని వెలుగుతూ ఉంది పొగ. బాబాకి ఇక్కడ వంట చేస్తున్న బాబా అనమాట. బాబా మహిమ ఎలాంటిదంటే ఉడుకుతున్న అన్నంలో చేయబెట్టి తిప్పుతాడు అనమాట. పూలు అండి, చక్కగా ఎర్రటి పూలు బలం ఉంటాయి ఇక్కడ. పూలను కొయ్యకూడదు, అయితే చూసి ఆనందించాలి తప్ప కొయ్యకూడదు అనమాట. అందరూ ఒక్కడే. బాబా తత్వం ఏంటంటే, బాబా సందేశం ఏంటంటే భగవంతుడు అనేవాడు ఒక్కడే అందరికీ, సృష్టికర్త ఒక్కరే అనేది ఆయన ఉద్దేశం అనమాట. బాబా ఏక్ సబ్కా మాలిక్ ఏక్ హై, దేవుడు ఒక్కడే అనేది ఆయన ప్రబోధించాడు అందరికీ. మానవ సేవే మాధవ సేవ అంటే మనిషి మానవత్వంతో మెలగాలి, మానవత్వం అనేది నింపుకోవాలి, మనలో కరుణ, దయ అవి ఉండాలి అనేది బాబా చెప్పే మాటలు. చూశారా, ఆనంద సాయి బాబా ఆనందంలో ఉన్నప్పుడు ఇలా నాట్యం చేస్తూ ఉంటాడంట. నాట్యం చేసే విగ్రహం అనమాట బాబా విగ్రహం. చాలా బాగుంటుందండి ఇది చూడడానికి. రియల్గా చూస్తే మీకు చాలా ఆనందంలో తేలిపోతారు, ఎంతో ప్రశాంతత ఉంటుంది ఇక్కడికి వస్తే. ఇన్ని సమస్యలు అన్నీ మర్చిపోతారు అనమాట. నాస్తికులకైనా ఆస్తికులకైనా ఎవరైనా రావచ్చు బాబా దగ్గరికి. మా పాపాలు తొలగించు దీపాలు నువ్వే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నేను దర్శించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా. బాబా పల్లకి సేవ అండి ఇది. బాబా హారతి అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత ఇలా పల్లకి వస్తుంటారు భక్తి పార్వశంతో భక్తులందరూ. అలా వెళ్తూ అక్కడ బాబా శిష్యుల దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. మొత్తం గుడి మొత్తం అలా బాబా పల్లకి సేవ చేస్తారు. మా యేసు నీవేనని, మా ప్రభువు నీవేనని ప్రార్థనలు చేశామయ్యా సాయి. లాగా ఉంటావని, చల్లంగా చూస్తావని శాము సలాం సలాం నీకు. గురునానకైనా, గురు గోవిందైనా, శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, ఏ దైవమైనా, ఏ ధర్మమైనా నీలోనే చూశాము సాయి. బాబా బాబా రావా, రక్ష రక్ష నువ్వే కదా మా బాబా. అలా అన్ని మతాలు, అన్ని కులాలు బాబాని ఆరాధించారండి. నన్ను ఎందరినో ఆశీర్వదించి అక్కడ చేర్చుకున్నాడండి బాబా. ఎందరికీ జబ్బులు నయం చేకూర్చి వాళ్ళ స్వస్థత పరిచాడు బాబా తన మహిమలతోటి. మా పాపాలు తొలగించు దీపాలు నువ్వే వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నేడు రక్షించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా. ఏడేడో పుట్టావు, ఏడాడో పెరిగావు, ఇంత వాడైతివి నువ్వు, ఏనాటి దైవానివో
అతని లేని హృదయాలు రుచి చూసి కరుణించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా. గోలీలాటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము కాచావు మా సాయి. ఏలయ్యా. అలా భక్తి శ్రద్ధలతోటి బాబుని కీర్తిస్తూ పల్లకి సేవ ముస్తారని చాలా బాగుంటుందండి. ఈ సేవ మనసుకి ఎంతో తృప్తినిస్తుంది. నాకు ఏ పూలో అయినా నా పూజకి అర్హత అన్నట్లు తను ఏ కులస్తుడైనా ఏ మతుడైనా నా సేవకు నా కృపకు అర్హుడు అని చెప్తాడు బాబా. బాబా మనుషుల దగ్గర ఆహారాన్ని భిక్షాటన చేయడమే కాదు, వారి ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించడమే కాకుండా వారి పాపాలు కూడా స్వీకరించి మరి శుద్ధి పొందుతాడు బాబా. పల్లకి సేవ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు ఉంటాయండి. భోజనాలు చాలా చక్కగా ఉంటాయి. ప్రతి బేస్తవారం భోజనాలు ఇక్కడ పెడతారు. స్పెషల్గా కార్తీక పౌర్ణమి అప్పుడు, మరి వైకుంఠ ఏకాదశి రోజు, గురు పౌర్ణమి రోజు చాలామంది వస్తారండి. చుట్టుపక్కల ఊర్లే కాకుండా కర్నూలు వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు భక్తులు. ముఖ్యంగా బాబాని దర్శించడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి అండి. మధ్యాహ్నం భోజనాలు అనేవి చాలా బాగుంటుంది. నేను తిన్నాను కదా, మీరు కూడా ఖచ్చితంగా బాబాను దర్శించుకొని ఇక్కడ జ్ఞానం చేస్తూ మనశ్శాంతిని పొంది బాబా ఆశీర్వాదం, బాబా ప్రసాదం స్వీకరించండి. కర్నూలుకి వచ్చిన వేరే ఊర్ల నుంచి మీరు కర్నూలుకి వచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా బాబాను దర్శించుకోండి, ఈ టెంపుల్కి దర్శించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లా ఆరతి అయిపోయిన తర్వాత భోజనాలు స్వీకరించాలి. భోజనాలు అన్నము, నేను రొట్టె అనమాట, జొన్న రొట్టె, బాబా ప్రసాదము లడ్డు, వంకాయ కర్రీ, అన్నము, పప్పు, చారు, పచ్చడి, పెరుగు, లాస్ట్గా అరటిపండు. ఇక్కడ బాబా గారి శిష్యుడు విగ్రహం కూడా పెట్టారండి ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుందండి, ఆ నమ్మకం నాకుంది. మీరు నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మైటూర్లో నీకు ఇలాంటి వీడియోస్ మరి తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. మీకు బాబా ఆశీర్వాదం ఉండాలని, బాబా కృపా కటాక్ష మీకు ఎల్లవేళలు ఉండాలని ఆ బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బాబా, జై సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్. మరొక వీడియోలో మరొకసారి కలుస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.